హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. కిందికి వచ్చిన వేదాన్ని చూసి రారా ఇప్పుడే అనుకుంటున్నా, ఇంకా రాలేదేంటి, పైకి వద్దామా అని అంది హంస. అప్పటికే వంట అయిపోయినట్టుంది. పదార్థాలన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టున్నాయి. ఆమె రావడంతో అందరూ వచ్చి కూర్చున్నారు. దాదాపు 2 గంటల వరకు అక్కడే ఉంది వేద. అయినా అంత సమయం గడిచిందని ఆమెకు తెలియలేదు. ఇంకా నిద్ర వస్తోందనగా మేడ మీదకు వచ్చింది. మరుసటి రోజు శుక్రవారం కావడంతో వేద ఆఫీస్కి వెళ్ళిపోయింది. కైలాష్ ఇంటికొచ్చేటప్పటికి ఉదయం 10 దాటింది. రాధ నిన్న వేద ఇక్కడికి వచ్చిన విషయం, వాళ్ళతో టైం స్పెండ్ చేసిన విషయం చెప్పింది. వేదాలో మార్పు కనిపిస్తోందిరా, నువ్వు ఒకసారి ఆ అమ్మాయితో మాట్లాడు, ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు, ఆ అమ్మాయి ఒప్పుకుంటుందనే నాకు అనిపిస్తోంది అంది. అలాగేనమ్మా, తప్పకుండా వీలు చూసుకొని మాట్లాడతా అన్నాడు కైలాష్. అనడమైతే అన్నాడు, కానీ అతనికి వేదతో మాట్లాడటానికి కుదరడం లేదు. తను ఖాళీగా ఉన్నప్పుడు వేద దొరకట్లేదు, వేదాకి ఖాళీగా ఉన్నప్పుడు తనకి కుదరటం లేదు. అలా 2 రోజులు గడిచిపోయింది. శుక్రవారం తను ఇంటికి వచ్చేటప్పటికి వేద లేదు. వేద వచ్చే వరకు ఆగుదామనుకున్నాడు, కానీ ఆ రోజు ఏడైనా వేద రాలేదు. చందనని అడిగితే తనకు లేట్ అవుతుందని చెప్పింది. చేసేదేమీ లేక కొంతసేపు పడుకున్నాడు. ఆ రోజు నైట్ డ్యూటీ ఉండడంతో మరుసటి రోజు ఉదయం తను వచ్చేటప్పటికి లేట్ అయింది. అప్పుడు కూడా వేద లేదు. కస్తూరితో షాపింగ్ పని మీద వెళ్ళిందని తెలిసింది. అతను ఉసూరుమన్నాడు. లాభం లేదు, ఈ రోజుతో ఈ షిఫ్ట్ అయిపోతుంది, ఎలాగైనా రేపు పొద్దున్న కలవాలి వేదాని అనుకున్నాడు. ఆ రోజు ఆదివారం. వేద పొద్దున లేచి హరి వాళ్ళింటికి వెళ్దామనుకుంది. అప్పటికే రేవాని చూసి 2 నెలలవుతోంది. అప్పటికి బైక్ని వాడి 2 నెలలవుతుండడంతో దాని బ్యాటరీ అయిపోయింది. అందుకే నిన్న కస్తూరితో పాటు షాపింగ్కి వెళ్ళినప్పుడు దాన్ని సర్వీస్ సెంటర్లో ఇచ్చింది. నిన్న కస్తూరితో వెళ్ళిపోవడంతో ఇబ్బంది అనిపించలేదు, కానీ ఇవాళ బైక్ లేకపోవడంతో బాగా ఇబ్బందిగా ఉంది. క్యాబ్లు ఎంత ట్రై చేసినా దొరకలేదు. అలా రోడ్డు మీదకెళ్తే ఆటోలన్నా దొరుకుతాయనుకుని ఇంటికి తాళం పెట్టి కిందకి వచ్చింది. ఆమె గేట్ దాటి 10 అడుగులు వేసిందో లేదో ఆమె పక్కన కార్ హారన్ వినపడటంతో వెనక్కి తిరిగింది. కార్ అద్దం దించుతూ కైలాష్ కనపడ్డాడు. అతని చూడగానే ఆమె మొహం వెలిగిపోయింది. ఆమె మొహంలో ఒక రకమైన మెరుపు కనిపించింది. దాదాపు 4 రోజుల నుండి అతన్ని చూద్దామనుకుంటోంది, కానీ కుదరలేదు. అలా సడన్గా ప్రత్యక్షమయ్యేసరికి ఆమెకు చాలా సంతోషంగా అనిపించింది. కానీ అది ఒక్క క్షణం మాత్రమే. ఆ తర్వాత మామూలుగా అయిపోయింది. అయినా దాన్ని గమనించాడు కైలాష్. అదేంటి నడుచుకుంటూ వెళ్తున్నావు, బైక్ ఏమైంది అన్నాడు. ఆమె తనని కాదన్నట్టు ముందుకు నడవబోయింది. అతను కార్ ఆమె ముందుకు తీసుకొచ్చి ఆపి కిందకి దిగి, ఏంటి మేడం, అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతారు, నేనెంత బాధపడతాను అన్నాడు నాటకీయంగా. నా ఇష్టం, అయినా నేనెలా వెళ్తే నీకేంటి అంది వేద. ఎంత మాట అన్నారండి, మీరలా ఎండలో నడిస్తే నాకేగా బాధ. ఎండలో నడవాలని మీకంత కోరికగా ఉంటే ఇంకోసారి ఎప్పుడైనా నడుద్దురు, కానీ ఇప్పుడు నేను దింపేస్తాను రండి అన్నాడు. ఏం అవసరం లేదు, నేను వెళ్తాను. మొండిది, అసలు చెప్తే వినదు అనుకుని సరే వెళ్ళు అన్నాడు. కారు ఆమెకు అడ్డు తీయకుండా అక్కడే ఉంచి, కారు తీయకుండా వెళ్ళు అంటే ఎలా వెళ్తారు, దాన్ని తీ. అది నా మాట ఎక్కడ వింటుంది, నువ్వెక్కితే గానీ కదలనని మొరాయిస్తోంది, నేనేం చెయ్యను, నీ మాట వింటుందేమో, నువ్వు చెప్పి చూడు. ఏంటి వేళాకోళమా, అమ్మో నీతోనా, అంత ధైర్యమే, కావాలంటే చూడు, నువ్వలా ఎక్కగానే ఇదిలా కదులుతుంది. ఆమె తనకిష్టం లేనట్టు అతడి బలవంతం మీద కూర్చుంటున్నట్టు మొహం పెట్టి కారెక్కి కూర్చుంది. ఆమె కారు ఎక్కగానే అతను స్టార్ట్ చేశాడు. ఇంటికి ఎక్కడికి, అన్నయ్య వాళ్ళ ఇంటికి. కైలాష్ కార్ని అబిడ్స్ వైపు పోనిచ్చాడు. సాయంత్రం బయటికి వెళ్దామా, ఎందుకేంటి అదేం ప్రశ్న. సరదాగా అలా నెక్లెస్ రోడ్ వైపు వెళ్ళి అక్కడ కొంతసేపు కూర్చుని డిన్నర్ చేసి వద్దాం. వేదతో మాట్లాడటానికి అవకాశం కోసం చూస్తున్నాడు కైలాష్. నేను రాను. రావా, ఏ అన్నాడు ఆశ్చర్యంగా. నాకు ఇష్టం లేదు. అయినా నీ గర్ల్ ఫ్రెండ్ని అడగకపోయావా, వస్తుందేమో అంది ఓరగా అతని వైపు చూస్తూ కోపంగా. గర్ల్ ఫ్రెండా, ఈ కొత్త క్యారెక్టర్ ఎవరబ్బా అన్న ఆలోచనలో పడ్డాడు కైలాష్. అతనికి ఆ రోజు వేదాన్ని ఏడిపించడానికి చెప్పిన విషయం గుర్తులేదు. ఆ తర్వాత కొంతసేపటికి గుర్తొచ్చింది. ఓ అందుకా అంత కోపం మేడంకి దొరికింది అనుకున్నాడు. అడిగాను, తనకి కుదరదంట, ఆ రోజు ఫుల్ బిజీ, చాలా సీరియస్గా చెప్పాడు. ఓహో అందుకేనమాట నన్ను అడిగింది. నువ్వు మరీ అలా సూటిగా అడిగితే నేనేం చెప్తాను చెప్పు అన్నాడు.
అతనికి అలా అంత కోపంగా పెదవులు ముడుచుకుని ఉన్న వేదాన్ని చూస్తుంటే ముద్దొస్తోంది. అలా కామ్గా కూర్చోవడం కష్టంగా ఉంది. చాలా కష్టం మీద చూపు మార్చుకుని రోడ్డు వైపు చూస్తూ నడుపుతున్నాడు. అప్పటికే హారీ వాళ్ళ ఇల్లు రావడంతో కార్ని అక్కడ ఆపాడు. అలా అయితే తన్నే తీసుకెళ్ళు, నన్ను అడగడం దేనికి అని కార్ దిగి వెళ్ళిపోయింది. అబ్బో, చాలా కోపం వచ్చినట్టుందే మేడంకి. చూస్తుంటే ఇప్పుడు తనని అడిగితే ఖచ్చితంగా ఒప్పుకునేలా ఉంది. అనుమానం లేదు. తనకి కూడా నా మీద ఇష్టం మొదలైంది. ఇంకా ఎక్కువ రోజులు ఆగడం అనవసరం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వేదతో మాట్లాడాలి. ఆమెకి అతని మీద ఇష్టం మొదలైందని తెలిసినప్పటి నుండి ఆమెను భార్యగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాలని అతని మనసు ఉరకలు వేస్తోంది. ఆమెతో మాట్లాడటానికి మంచి సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. వేదాన్ని చూడగానే రేవ పరిగెత్తుకుంటూ వచ్చి తనని చుట్టేసుకుంది. అక్కా అంటూ, ఇన్ని రోజుల నుండి నువ్వెందుకు రాలేదు? నేను నీతో మాట్లాడను పో అంటూ దూరం జరిగింది. సారీరా, కొంచెం బిజీగా ఉండి రాలేకపోయాను. ఇంకా ఇప్పటి నుండి ప్రతి వారం వస్తూనే ఉంటాగా అంది ఆమెను దగ్గరకు తీసుకుని అనునయిస్తూ. నిజంగా? నిజంగా నిజం. ఈలోపు లోపల నుండి మాలతి వచ్చింది. రావేదా, ఎలా ఉన్నావు? బాగున్నావదినా, నువ్వు? బానే ఉన్నాను. ఏమైనా తిన్నావా? తింటావా? ఆహా, తినేసే వచ్చావదినా, ఇప్పుడేం వద్దు. సరే, నీ ఇష్టం. అవును, అన్నయ్య కనిపించట్లేదేంటి? లేరు, తెలిసిన వాళ్ళది పెళ్ళి ఉంటే వెళ్ళారు. ఓ అలాగా. వాళ్ళు మాటల్లో పడ్డారు. గంట దాకా టైం ఎలా గడిచిపోయిందో తెలియలేదు. నీతో మాట్లాడుతూ ఉంటే నా వంట పని ఆగిపోతుంది. నువ్వు దాని దగ్గర కూర్చో. మీ ఇద్దరు కబుర్లు చెప్పుకుంటారో బయటకు వెళ్తారో మీ ఇష్టం అంటూ వాళ్ళిద్దరిని వదిలేసి ఆమె వంట పనిలో పడింది. వాళ్ళు భోజనాలు చేసేసరికి 2 అయ్యింది. రేవ తినగానే నిద్ర వస్తుందని పడుకుంది. నువ్వు కూడా పడుకుంటానంటే పడుకో అని అడిగింది మాలతి వేదాని. ఆహా లేదు దినా, నాకు నిద్ర రావట్లేదు. సరే రా, అలా బయట కూర్చుందాం కొంతసేపు అని ఇద్దరు పెరట్లో కూర్చున్నారు. అన్నయ్య ఎప్పుడు వస్తాడు? రేపో ఎల్లుండో వస్తారనుకుంటా. ఓహో అవును, అంత సడన్గా వెళ్ళావేంటి ఊరికి? అనుకోకుండా కొన్ని సమస్యలు వచ్చాయి వదినా, అందుకే అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది. ఇంటికి ఊరికెళ్ళిన పని పూర్తయిందా? సమస్యలు తీరిపోయాయా? తీరిపోయాయి. కొంతసేపు అయ్యాక మాలతి అడిగింది వేదాని. వేదా, ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావు చెప్పు. నా మాట విని పెళ్లి గురించి ఆలోచించు వేదా. నిన్ను బలవంతం పెట్టాలని కాదు, కానీ నువ్వు పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది. ఇప్పుడేం తెలీదు, అంతా బాగానే ఉన్నట్టుంటుంది, కానీ ఆ తర్వాత నెమ్మదిగా తెలుస్తుంది. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఒకసారి నేను చెప్పేదాని గురించి నిదానంగా ఆలోచించు అంది. ఈలోపు ఆమె ఫోన్ మోగడంతో లోపలికి వెళ్ళింది. నాకు తెలుసు వదినా, నువ్వు నాకేం చెప్పాలనుకుంటున్నావో. నేను కొన్ని రోజులుగా దీని గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పటిదాకా నేను కైలాష్ విషయంలో ఊహించుకున్నవన్నీ తప్పని అతని అంత దగ్గరగా చూశాక నాకు అర్థమయ్యింది. అతను నాకు నేను ఊహించని విధంగా నాకు అవసరమైనప్పుడల్లా ఎంతో అండగా ఉన్నాడు. అతను బలవంతంగా చేసిన పని కూడా ఏంటో ఇప్పుడు తప్పని అనిపించట్లేదు. అతని సమక్షం ఇదివరకులాగా ఇబ్బందిగా లేదు. నా నిర్ణయం అమ్మమ్మకి కూడా నచ్చుతుందని నాకు బలంగా అనిపిస్తోంది. ఈ విషయం బాబాయ్కి తెలిస్తే ఆయన చాలా సంతోషిస్తారు. ఊళ్ళో ఉన్నప్పుడే దీని గురించి నేను ఒక నిర్ణయానికి వచ్చాను, కానీ దాన్ని అమలు చేయడానికే నాకు ధైర్యం సరిపోవట్లేదు. కైలాష్తో ఈ విషయం గురించి మాట్లాడాలనుకున్నా ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు. అతన్ని చూసినప్పుడల్లా ఏదో అలజడి, అంతా అయోమయంగా ఉంది. కానీ చెప్పాలి, ఎలాగైనా అతనితో వీలు చూసుకుని మాట్లాడాలి అనుకుంది. ఫోన్ మాట్లాడి తిరిగొచ్చిన మాలతి వేద ఆలోచనల్లో మునిగి ఉండడం చూసి, ఏంటి వేద, అంతగా ఏం ఆలోచిస్తున్నావు అంది. ఆహా అదేం లేదు. నేను చెప్పిన విషయం ఏం చేశావు? వేద ఏం చెప్పేదో కానీ ఈలోపు రేవా లేవడంతో ఆ సంభాషణ ఆగిపోయింది. సాయంత్రం 7 గంటలకి అక్కడి నుండి బయలుదేరింది వేద. సర్వీసింగ్ సెంటర్కి వెళ్ళి తన బైక్ని తీసుకుని సరాసరి ఇంటికొచ్చింది. కైలాష్ వీలైనంత తొందరగా వేదతో మాట్లాడాలనుకున్నాడు, కానీ ఆ అవకాశం అతనికి 10 రోజుల తర్వాత కానీ దొరకలేదు. హాస్పిటల్లో కొన్ని హై ప్రొఫైల్ ఎమర్జెన్సీ కేసెస్ రావడంతో అప్పటి వరకు వేదాన్ని చూడటానికి కానీ ఆమెతో మాట్లాడటానికి కానీ కుదరలేదు. ఆ రోజు శుక్రవారం. ఆ రోజు అతనికి హాస్పిటల్లో పని ఎక్కువగా లేవు. అతను చూడాల్సిన కేసెస్ కూడా అంతగా ఏం లేవు. అందుకే ఈరోజు వేదతో ఎలాగైనా మాట్లాడాలని అనుకున్నాడు. ముందు రోజే హాస్పిటల్కి రానని చెప్పేశాడు. అతను లేచి ఫ్రెష్ అయ్యి వచ్చేటప్పటికి వేద ఆఫీస్కి వెళ్ళిపోయింది. సాయంత్రం ఒక డేట్ ప్లాన్ చేయాలనుకున్నాడు. ఆ రోజంతా దానికి సంబంధించిన పనుల్లో బిజీగా గడిపాడు. సాయంత్రం 4 అయ్యేటప్పటికి అతను అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా పూర్తయ్యాయి.
ఏర్పాట్లన్నీ ఒకసారి ఫైనల్గా చెక్ చేసి సంతృప్తిగా తలూపాడు. ఆ పనులన్నీ పూర్తవగానే కస్తూరికి కాల్ చేశాడు. ఆ రోజు పొద్దున్నే చందనాని అడిగి కస్తూరి నెంబర్ సంపాదించాడు. ఆమె ఎందుకని అడిగేసరికి ఇవ్వు పనుంది అంటూ ఆమె నెంబర్ తీసుకున్నాడు. అవతల వైపు నుండి హలో అని వినపడగానే హలో కస్తూరి, నేను కైలాష్ని. మీరా? ష్, ఏం మాట్లాడుకు, నేను చెప్పేది విను. నీ పక్కన వేద ఉందా? ఆ అంది. అయితే ఒకసారి పక్కకి రా. ఆమె క్యాబిన్ దగ్గర నుండి కొంచెం దూరం వచ్చి చెప్పండి, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. చెప్పండి ఏంటి? ఏం లేదు, వేద ఇవాళ బైక్ పైనే వచ్చింది కదా? అవును. నువ్వు ఎలాగైనా తన బైక్ని నీకు అవసరం ఉందని చెప్పి తీసేసుకో అన్నాడు. అదేంటి? అంది అయోమయంగా. ప్లీజ్ ఆ వివరాలన్నీ ఇప్పుడు అడగకు, తర్వాత చెప్తాను. కానీ వేదాకి ఏదో ఒకటి చెప్పి బైక్ తీసేసుకో అన్నాడు. ఆమెకు విషయం అర్థమై అవ్వనట్టు ఉంది. అయినా ఎక్కువగా ఆలోచించకుండా సరే అంది. ఇంకో విషయం చెప్పండి. ఇవాళ వర్క్ ఎలా ఉంది? ఎక్కువగా ఉందా? లేదు, యాక్చువల్గా మేము ఇంకో అరగంటలో బయలుదేరదాం అనుకుంటున్నాం. ఈలోపు మీరు ఫోన్ చేశారు. ఓహో, ఓకే. ఎలాగైనా వేదాని 7 దాకా ఆఫీస్లో ఉంచగలరా? 7 వరకా? కానీ అసలు ఇవాళ పనేం లేదే అని. సరే పర్లేదు, ఉంచేస్తాను అంది. థ్యాంక్స్. బైక్ కూడా లాస్ట్ మూమెంట్లో అడిగి తీసుకోండి, ముందే వద్దు, తను మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతుంది. సరే ఓకే, థ్యాంక్స్ అండి, బాయ్ అని ఫోన్ పెట్టేయబోతుండగా ఒక విషయం అడగొచ్చా? అడగండి. మీరు వేదతో కొంచెం టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారని నాకు అర్థమైంది. కానీ చందన కూడా మోస్ట్లీ మాతోనే ఉంటుంది. నేను వేద ఆగిపోతే తను కూడా ఆగిపోతుందేమో అంది. ఓహ్, చందన విషయమా? అన్నయ్య ఆల్రెడీ బయలుదేరిపోయాడు. చందనని ఇంకో హాఫ్ అన్ అవర్లో పిక్ చేసుకుంటాడు. అచ్చా, ఓకే అని ఫోన్ పెట్టేసింది. ఏంటి ఇంతసేపు అని అడిగింది వేద. పర్సనల్. ఓహో, నీ హబ్బీ నుండా? ఓకే ఓకే, ఆ పెట్టాల్సిన మెయిల్స్ ఏవో తొందరగా పెట్టేస్తే మనం ఇక్కడ నుండి బయటపడదాం అంది వేద. ఓకే అని ఇద్దరు మెయిల్ డ్రాఫ్టింగ్లో పడ్డారు. శైలేష్ రావడంతో చందన వాళ్ళిద్దరికీ చెప్పి బయలుదేరింది. చందన బయలుదేరిన 10 నిమిషాల తర్వాత అంది వేద, వెళ్దామా అని. ఆమె టైం చూసింది. అప్పటికింకా 5 అయ్యింది. ఇంకో 2 గంటలు అనుకుని, అప్పుడైనా ఆకలేస్తోంది, క్యాంటీన్కి వెళ్ళి ఏమైనా తిందాం పద, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏదైనా చేసుకునేదాకా తినడానికి ఉండదు. సరే పద. ఇద్దరు కలిసి క్యాంటీన్కి వెళ్ళారు. కస్తూరి శాండ్విచ్ ఆర్డర్ ఇచ్చింది. నీకు అంది. నాకేం వద్దు, ఆకలి లేదు. శాండ్విచ్ తీసుకుని ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. కొంతసేపు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తిన్నారు. తినడం పూర్తయ్యాక సరే పద వెళ్దాం అంది వేద. ఇదొక్కటి వెళ్దాం వెళ్దాం అని చంపుతోంది. ఎప్పుడూ లేనిది దీనికి ఇవాళెందుకు అంత తొందర? అయినా ఇంత తొందరగా వెళ్ళి ఏం చేస్తుందట? కైలాష్ చెప్పిన దానికి ఇంకా 1.5 గంట ఉంది అనుకుని, అరే టేబుల్ టెన్నిస్ బోర్డ్ ఎన్ని రోజులకు ఖాళీగా దొరికింది, దా ఒక గేమ్ ఆడదాం. ఆడి చాలా రోజులైంది అంది కస్తూరి. ఇంటికి వెళ్ళే ఉద్దేశం లేదా? ఇప్పుడు టేబుల్ టెన్నిస్ అంటావు? ఇంత తొందరగా వెళ్ళి చేసేదేముందిలే, రా ఆడుదాం. మరి మధ్యాహ్నం నుండి వెళ్ళిపోదామని గొడవ చేశావు, ఇప్పుడేంటిది? అంత తొందర లేనప్పుడు కనీసం షాపింగ్ అయినా వెళ్ళే వాళ్ళం కదా. అదా, ఇంటికి ఎవరో రిలేటివ్స్ వస్తారంటే వెళ్దాం అనుకున్నా. ఇందాక అమర్ ఫోన్ చేసి వాళ్ళ ప్రోగ్రాం మారింది, సండే వస్తామని చెప్పారంట. అందుకే ఇప్పుడు తొందర లేదు, ఒక 2 గేమ్స్ ఆడి వెళ్దాం రావే అంది. సరే పద అని చెప్పి ఇద్దరు బోర్డ్ దగ్గరికి వెళ్ళారు. ముందు మామూలుగా ఆడినా ఆ తర్వాత సీరియస్గా గేమ్లో మునిగిపోయి ఆడారు. వాళ్ళు ఆటలో పడి టైం మర్చిపోయారు. కస్తూరి ఫోన్ మోగడంతో ఆడుతున్న గేమ్ ఆపి 1 నిమిషం అంది. కైలాష్ కాల్ చేస్తున్నాడు. ఆమె ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అంది. మనం అనుకున్నట్టుగా మీరు బండి తీసుకుని వెళ్ళిపోండి, నేను ఒక 10 నిమిషాల్లో వచ్చి ఆమెను పిక్ చేసుకుంటా అన్నాడు. ఓకే అని ఫోన్ పెట్టేసింది. రా కంటిన్యూ చేద్దాం, మంచి టైంలో ఆపేశాం అంది వేద. లేదే, అర్జెంటుగా వెళ్ళాలి. మళ్ళీ ఏమైంది? ఇందాకేగా ఇంటికెళ్ళే తొందర లేదన్నావు. అదంతా చెప్పడానికి ఇప్పుడు టైం లేదు, వివరంగా మళ్ళీ కలిసినప్పుడు చెప్తా. కానీ నీ బైక్ కీస్ ఇవ్వు. బైక్ కీసా? అవును, పొద్దున్నే అమర్ దింపాడుగా, నేను బైక్ తేలేదు, ఇప్పుడు తొందరగా వెళ్ళాలి, నీ బైక్ కీస్ ఇవ్వు అంది వేదని తొందర పెడుతూ. సరే తీసుకో అని ఇచ్చింది. నువ్వు క్యాబ్లో వెళ్ళిపో, నేనే రేపు ఎల్లుండో నీ బైక్ ఇంటికి తీస్తాలే, నువ్వు కంగారు పడుకు. అదేం లేదులే. సరే మరి బాయ్ అని వెళ్ళిపోయింది. ఏమైందబ్బా దీనికి?
ఇంత సడన్గా ఇప్పటిదాకా బాగానే ఉందిగా అనుకుని, సరేలే విషయం ఏదైనా ఉంటే తనే చెప్తుందిగా, అనవసరంగా ఆలోచించి నా బుర్ర బద్దలు కొట్టుకోవడం దేనికి అనుకుని ఊరుకుంది వేద. కస్తూరి వేద బైక్ తీసుకుని బయటకు వచ్చేటప్పటికి కైలాష్ అక్కడే ఉన్నాడు. అతను కనిపించడంతో ఆమె బైక్ అతని పక్కకి తీసుకొచ్చి ఆపింది. ఇందాక కైలాష్ ఫోన్ చేసినప్పుడు తను అనుకున్నది నిజమో కాదో తెలుసుకుందామని అక్కడ ఆపింది. హాయ్, ఏంటండి ఇవాళ చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారు, ఏంటి విశేషం అంది. అతను కంగారు పడి, అబ్బే అదేం లేదు. అందుకేనా అంత టెన్షన్గా ఉన్నారు అంది కస్తూరి. టెన్షనా? అదేం లేదే. అయినా టెన్షన్ ఎందుకు? మరి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసేటప్పుడు ఆ మాత్రం టెన్షన్ ఉండదా ఏంటి? వాట్ అన్నాడు అవాక్కవుతూ. కంగారు పడకండి, ఊహించాను. ఎప్పుడు నాకు ఫోన్ చేయని వారు ఇవాళ ఫోన్ చేశారు. అది కాక వేదాన్ని పికప్ చేసుకోవడానికి ఫుల్ ప్లానింగ్లో వచ్చారు. ఆ మాత్రం ఊహించలేనా అంది. అతను మొహమాటంగా నవ్వాడు. నా ఊహ నిజమే కదా అని అడిగింది. అవును అన్నట్టుగా చిన్నగా నవ్వాడు. ఓకే, ఆల్ ది బెస్ట్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి బైక్ స్టార్ట్ చేస్తూ చెప్పింది. వేద ఇంకో 10-15 నిమిషాలు రావచ్చు. మళ్ళీ ఇక్కడ నన్ను చూసిందంటే గొడవ చేసేస్తుంది. నేను వెళ్తాను, బాయ్ అంటూ వెళ్ళిపోయింది. ఆఫీస్ నుండి క్యాబ్ బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది వేద. కానీ ఎంత ట్రై చేసినా క్యాబ్స్ దొరకలేదు. ఇంకా ఇలా కాదు, మెయిన్ రోడ్డు మీదకు వెళ్లాల్సిందే. అక్కడికి వెళ్తే కనీసం ఆటోలన్నా ఉంటాయి అనుకుని ఆఫీస్ నుండి బయలుదేరింది. వాళ్ళ ఆఫీస్ నుండి మెయిన్ రోడ్డు మీదకు వెళ్ళాలంటే కనీసం 15 నిమిషాలు నడవాలి. ఆఫీస్ నుండి బయటకు వచ్చి నడవడం ప్రారంభించింది. ఒక 2 నిమిషాలు నడిచిందో లేదో వెనక నుండి కార్ హారన్ వినిపించింది. వెనక్కి చూడకుండా పక్కకి జరగమంటున్నారేమో అని అనుకుని ఒక సైడ్కి వచ్చి నడవడం మొదలుపెట్టింది. అయినా కార్ హారన్ మోగుతూనే ఉంది. ఆమెకు కోపం వచ్చి, ఏంటి న్యూసెన్స్ అనుకుంటూ వెనక్కి తిరిగింది. కార్లో కైలాష్ నవ్వుతూ కనిపించాడు. ఆమె పక్కకి కార్ ఆపి, ఏంటి నడుచుకుంటూ వెళ్తున్నావు, బైక్ ఏది అని అడిగాడు. కార్ అద్దాన్ని దింపుతూ అతనికి ఏం తెలియనట్టు. అతని చూసిన వేదాకి అలాగే చూస్తూ ఉండిపోయింది. ఇవాళేంటి ఇతను ఇంత హ్యాండ్సమ్గా కనిపిస్తున్నాడు? రోజు ఇలాగే ఉంటాడా, లేక ఇవాళే నాకు కొత్తగా కనిపిస్తున్నాడా అనుకుంటూ ఆమె అతన్ని అలా చూడడం అతనికి బాగా నచ్చింది. అతను చిన్నగా నవ్వుకుంటూ, ఏంటా చూపు అన్నట్టు కనుబొమ్మలు ఎగరేశాడు. ఆమె తేరుకుని, నా సంగతి సరే, నువ్వేంటిక్కడ? అయినా చందన వెళ్ళిపోయి చాలాసేపు అయిందిగా. వేరే పని మీద వచ్చానులే. పని అయిపోయి వెళ్తుండగా నువ్వు కనిపించావు. ఇంటికేగా వెళ్ళేది, రా నేను దింపేస్తాను. ఎందుకు? నీ గర్ల్ ఫ్రెండ్ చూస్తే మళ్ళీ ఏడుస్తుంది, నేను వెళ్తానులే. అబ్బో, దీనికి ఇంకా ఆ విషయం బాగానే గుర్తుంది అనుకుని, ఏం పర్వాలేదు, లిఫ్టే కదా, ఏమనుకోదులే రా అన్నాడు. అతను అలా అనడంతో ఆమెకు కోపం వచ్చి, నీ లిఫ్ట్ నాకేం అక్కర్లేదు, నేను రాను. ఏయ్, వస్తావా లేకపోతే ఎత్తుకొచ్చి లోపల పడేయనా అని అడిగాడు సీరియస్గా. ఏంటి వేళాకోళమా అని ఆమె అంటుండగానే అతను డోర్ తీసుకుని దిగి ఆమె దగ్గరికి వచ్చాడు. అమ్మో రాక్షసుడు, ఇక్కడ ఎత్తుకుంటాడు, ఎందుకొచ్చింది అనుకుంటూ డోర్ తీసుకుని ఎక్కి కూర్చుంది. ఆమె ఎక్కగానే గుడ్ గర్ల్ అంటూ కార్ స్టార్ట్ చేశాడు. ఆమె వెళ్ళే దారి గమనించకుండా ఉండడానికి, నువ్వు ఊరు నుండి వచ్చి 15 రోజులయ్యింది, అప్పటి నుండి చూస్తున్నా. ఊరు నుండి వచ్చాక కనీసం మాట్లాడను కూడా మాట్లాడడం లేదు, ఏంటి సంగతి అన్నాడు నిష్ఠూరంగా. ఎవరు, నేనా? మరి నేను లేనప్పుడు ఇంటికి వస్తావు, నేను వచ్చేసరికి ఉండవు. మా అమ్మతో మా అన్నయ్యతో ఇంట్లో అందరితో బాగానే మాట్లాడుతున్నావు, కానీ నాతో మాట్లాడడం లేదు, ఏంటి విషయం? బాబు అంత లేదు, నువ్వు బిజీగా ఉండి నన్నంటావేంటి? నిన్ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆత్రంగా ఊరి నుండి వస్తే 2 రోజుల దాకా కనిపించావా నువ్వు అసలు, పైగా నన్నంటున్నావా అంది అనాలోచితంగా. అతను ఆశ్చర్యపోతూ, ఏంటి నన్ను చూడాలని అనిపించిందా, నిజమా అన్నాడు. ఆమె తడబడి, ఇప్పుడు టాపిక్ అది కాదు అని మొహం పక్కకి తిప్పుకొని కూర్చుంది. ఆమెకి అతన్ని చూస్తూ మాట్లాడడం ఇబ్బందిగా ఉంది. ఎందుకో ఇవాళ అతను మరీ ఎక్కువగా నచ్చేస్తున్నాడు. అతను ఎంతసేపు చూసినా అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తోంది. ఇలా ఎప్పుడూ లేదు, ఇవాళ ఏమైందో అనుకుంది. బయటకు చూస్తున్న ఆలోచనల్లో ఉండి ఆమె కారు వెళ్తున్న దారిని గమనించలేదు. సడన్గా హారన్ వినపడటంతో ఈ లోకంలోకి వచ్చింది. అప్పుడు గమనించింది కార్ని ఇంటికెళ్ళే రూట్లో వెళ్ళట్లేదని. అదేంటి ఈ రూట్లోకి వచ్చాం, ఎక్కడికి తీసుకెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నాం మనం అంది. భయపడకు, నేనేం నిన్ను కిడ్నాప్ చెయ్యట్లేదులే, నాకు ఆ భయం ఏం లేదులే. నిజమే, నా మీద అంత నమ్మకమా అని అడిగాడు.
నీ మీద కాదు, నా మీద నాకు అంత నమ్మకం. అబ్బో! మాటల్లో పడి కార్ ఆగిన విషయం గమనించలేదు. కైలాష్ కార్ దిగి వేద వైపుకు వెళ్ళి దిగండి మేడం అంటూ డోర్ తెరిచాడు. అప్పుడు గమనించింది వేద కార్ ఒక అందమైన రెస్టారెంట్ దగ్గర ఆగి ఉండడం. ఇక్కడా అంది. అతనేం మాట్లాడకుండా కార్ డోర్ని అలాగే పట్టుకుని ఉన్నాడు. ఆమె కార్ దిగింది. అతను కీస్ వ్యాలెట్ పార్కింగ్లో ఇచ్చి ఆమెతో పాటు నడిచాడు. అతను లిఫ్ట్ ఎక్కి 5వ నెంబర్ ప్రెస్ చేశాడు. ఏంటిది ఇక్కడ? డిన్నర్కా? నన్ను అడిగావా? కనీసం వస్తావా రావా అని? నేను నీతో రాను, క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతా. అతనేం మాట్లాడట్లేదు. లిఫ్ట్ 5వ ఫ్లోర్లో ఆగగానే దిగి మెట్ల వైపు నడుస్తున్నాడు. టెర్రస్ పైకి లిఫ్ట్ లేదు, అందుకే టెర్రస్ పైకి వెళ్ళాలంటే మెట్లెక్కాలి. అరే, అడుగుతుంటే ఏం మాట్లాడవేంటి అంది. అయినా అతనేం మాట్లాడకుండా మెట్ల దగ్గరికి వచ్చాడు. ఇదిగో, ఇలా అయితే నేను రాను, వెళ్ళిపోతా అంది. మెట్లెక్కబోయేవాడల్లా ఆగిపోయి వెనక్కి తిరిగాడు సీరియస్గా. ఏంటా చూపు అంది వేద. అతనేం మాట్లాడకుండా ఆమె వెనక్కి వచ్చి ఆమెను 2 చేతులతో ఎత్తి మెట్లెక్కడం మొదలెట్టాడు. ఆమె కంగారు పడిపోయి ఓయ్ ఏంటిది, వదులు అంది. ష్ అన్నాడు. అతను ఆఖరి మెట్టు ఎక్కగానే వేద అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది. ఆమె ఆశ్చర్యంలో ఉండగానే అతను ఆమెను మెల్లగా కిందకి దింపాడు. మన కైలాష్ ఎలా ప్రపోజ్ చేయబోతున్నాడు, దానికి వేద ఎలా బదులిస్తుందో తరువాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.